నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ఒక స్త్రీకి పరిపూర్ణత్వం వచ్చేది తను తల్లిగా మారినప్పుడే. గృహస్థాశ్రమంలోకి మనం వెళ్ళేది దాని పరమావధి బిడ్డల్ని కనటమే. అయితే ఇవాళ రేపు ప్రెగ్నెన్సీ అనేది ఎంత కష్టతరమైందో మనందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే రకరకాల లైఫ్ స్టైల్స్ దీనికి దోహదపడుతున్నాయి. మనకు ప్రెగ్నెన్సీ రాకుండా మనం ఇబ్బంది పడటానికి కారణం అవుతున్నాయి. అలాగే వీటికి తార్కాణం ఏమిటిది, వీటికి ఉదాహరణలు, వీటికి నిదర్శనాలు ఏమిటి అంటే, గల్లీకి ఒక ఐవీఎఫ్ సెంటర్లు వచ్చాయి అంటే ప్రెగ్నెన్సీ రీత్యా ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే ఆ దంపతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రతి గుడిలో కూడా ఊయలలు కడుతూ తల్లులు మా కడుపు పండాలి అని చెప్పి మొక్కని దేవుడు లేదు, ఎక్కని మెట్టు లేదు, ఎక్కని గుడి లేదు. మరి ఇటువంటి సమస్యల్ని ఎట్లా మరి అడ్రస్ చేస్తాం? పోనీ పిల్లలు కన్నాం, పిల్లలైనా సన్మార్గంలో ఉన్నారా, తల్లిదండ్రుల మాటలు వింటున్నారా అంటే అది కూడా ప్రశ్నార్థకమే. అన్నిటికీ ఆన్సర్ ఏమిటి అంటే మన చింతన, మన ప్రవర్తన, మన ప్రయాణం ఆధ్యాత్మికం వైపు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పిల్లలు కానీ లేకపోతే మన సంతానం కానీ ఖచ్చితంగా మన అభ్యున్నతి వైపు వెళ్తుంది. అసలు సంతానం కలగడం, సంతానం అభ్యున్నతి వైపుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మనతో పాటు ఈరోజు సిద్ధంగా ఉన్నారు గర్భరక్షాంబిక ఉపాసకులు శ్రీమతి జయశ్రీమా గారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. చాలా చాలా సంతోషం. అమ్మవారికి ప్రణామాలు. మిమ్మల్ని కలవటం, అమ్మవారిని ఇలా ఇక్కడ స్టూడియోలో చూడటం ఖచ్చితంగా భాగ్యంగా మేము భావిస్తున్నాం. తల్లి ఎక్కడికి వెళ్ళినా అమ్మవారితోనే వెళ్తుంటా అనమాట. సో అందుకని ఇక్కడ కూడా తీసుకొచ్చాము ఈరోజు. మహద్భాగ్యం. అయితే మీరు నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేటటువంటి పరిస్థితి ఏమీ లేదు. మీరు ఆల్రెడీ సుపరిచితులే. జెస్సీ మాగా మీరందరికీ సుపరిచితులైనటువంటి వ్యక్తులే. లేకపోతే జెస్సీ నాయుడుగా మీరు సుపరిచితులే. ఇప్పుడు మళ్ళీ జయశ్రీ మా అని మిమ్మల్ని నేను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని గురించి మాట్లాడుకుందాం. గర్భరక్షాంబిక అమ్మవారి గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి. జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటూ చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఉన్నారు. ఆధ్యాత్మిక పరంగా దాన్ని చక్కగా నిర్ణయించున్నారు. వాటి గురించి కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు మీలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, పేరు రీత్యా అలాగే మీ పర్సనాలిటీ రీత్యా? యాక్చువల్గా ఒరిజినల్ నేమ్ జెస్సీ నాయుడు. అయితే చిన్నప్పుడు అమ్మ ఒక 3 years 4 years అప్పుడు అమ్మ కాలం చేశారు. తర్వాత ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత నాన్నగారు కూడా కాలం చేశారు. నాన్నగారు చనిపోయినప్పుడు లైఫ్ ఇంకా లేదేమో అనుకున్నాను. 2 అన్నయ్యలు ఉన్నారు, అక్క ఉంది, నేను లాస్ట్ అమ్మాయిని అనమాట. సో ఆ టైంలోనే నాకు ఒక గురూజీది యోగా పరిచయం అయింది, సిద్ధ సమాధి యోగా అని పరిచయం అయింది. అది నా లైఫ్ని మొత్తం మార్చేసింది. అక్కడికి వెళ్ళగానే అరే అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదైనా తెలుసుకోవడానికి అట్లా ఉన్నాయేమో, కానీ సెల్ఫ్ గురించి తెలుసుకోవడం అది చాలా ఇంపార్టెంట్ కదా అని అక్కడికి వెళ్ళాక ఆ క్లాసెస్ అటెండ్ అయినప్పుడు అర్థమైపోయింది. సో ఎప్పుడైతే ఆ క్లాసెస్ అటెండ్ అయ్యానో, మెడిటేషను అంటే ఇదంతా కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా ఉంటుంది, అప్పుడు ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ అనిపించింది. వాలంటీరింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడే 15 days క్లాసెస్ చేయాలి అంటే, క్లాసెస్ మళ్ళీ మళ్ళీ బ్యాచెస్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళి, ఆల్రెడీ నేను చేశాను కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆ క్లాసెస్ వినాలనిపించేది. అప్పుడు సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఫీజు కట్టే అవసరం లేదు. సో ఆ టైంలో నేను అడిగాను, నేను మళ్ళీ మళ్ళీ వినాలంటే ఏం చేయొచ్చు అని అంటే, వాలంటీర్ రావచ్చు, మీరు అన్ని క్లాస్ రూమ్ రెడీ చేయాలి, సేవ చేయాలి అన్నారు. ఎన్నిసార్లు అయినా చేస్తాను, వెళ్ళాం. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఇలా అటెండ్ అయినప్పుడు ఫస్ట్ టైం కన్నా ప్రతిసారి ఏదో మార్పు అట్లా ఫిల్టర్ అయిపోతూ ఉండేది లైఫ్ అనేది. ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్గా అనిపించేది చాలా. ఎప్పుడైతే టీచర్స్ ట్రైనింగ్ ఇవన్నీ అయిపోయినా ఓన్లీ క్లాసెసే. టీచర్స్ ట్రైనింగ్ అయిపోయింది, అక్కడ ఫీజు కట్టాలంటే ఫీజు లేదు. టీచర్స్ ట్రైనింగ్లో 108 మంది దగ్గర భిక్ష తీసుకొని రావాలి, అలా ఉండేది. చాలా అంటే ఫస్ట్లో కొంచెం భయం వేసింది, భిక్షన అది కూడా ఇలా చేయి పెట్టి భిక్ష అడగమన్నారు. నేను ఆ కోర్స్కి వెళ్తున్నాను, మా గురువుగారు చెప్పారు అని అడగమన్నారు. అప్పుడు అడుగుతున్నప్పుడు కొంచెం సిగ్గుగా అట్లా అనిపించేది. అలా అనిపించేది. కొంతమంది తిట్టారు, కొంతమంది బియ్యం ఇచ్చారు, ఫ్రూట్స్ ఇచ్చారు, కొంతమంది మనీ ఇచ్చారు. తిట్టారు. ఏం పని చేసుకోలేవా, చేతులు కాళ్ళు బాగున్నాయి, అయినా ఏంటి ఇంత యంగ్ పిల్లవి ఇట్లా అడుకోవడం ఏంటి? ఊర్లోనే, గుంటూరు రోడ్డు మీదనే. గురుజీ చెప్పారు, మరి నువ్వు ఒక గురువు అవ్వాలని అంటే ఫస్ట్ నీ అహంకారం తగ్గాల, గుండు కూడా చేసుకోమన్నారు. నేను చెప్పా, మా ఇంట్లో ఆడపిల్లలు గుండు అంత లేదు, ఐ డోంట్ డూ దాట్, అది తప్ప ఇంకేమైనా చెప్పండి అంటే 108 మంది దగ్గర భిక్ష తీసుకొని రపో అని అన్నారు. 108 మంది గురూజీ ఏం చూస్తారులే అన్నట్టుగా ఓకే 10 మంది తీసుకొని 20, తర్వాత 30 అలా కౌంట్ చేస్తుంటే సడన్గా, అంటే రోజు ఈవినింగ్ మెడిటేషన్ ఉంటుంది,
ప్రాణాయామం ఉంటుంది, అవి చేసుకుంటూ ఉంటాం కదా. ఆ మెడిటేషన్ టైంలో లోపల నుంచి గుచ్చుతూ ఉండేది, నువ్వు తీసుకుంది 10 మంది దగ్గరే కానీ 20 అని లెక్క రాసుకున్నావు అని మనసులో తొలిచి వేస్తూ ఉండేది. మళ్ళీ ఐ స్టార్టెడ్ బీయింగ్ ట్రూత్ఫుల్. దెన్ 108 మంది దగ్గర తీసుకున్నాను. నేను తీసుకుని గురుజీ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వరంగల్లో వడ్డేపల్లి డబ్బులు కూడా ఇచ్చారు, బియ్యం ఇచ్చారు. బట్ ఇట్ ఈస్ వెరీ హెవీ టు, అంత మోయడానికి కష్టం అయిపోయేది. కానీ తీసుకొని వెళ్ళేదాన్ని గురుజీ దగ్గర. ఎంత వచ్చాయి? ఎంత అంటే అంత ఇచ్చేవాళ్ళు కదా వాళ్ళు. మేబీ వచ్చాయి ఒక 10,000 15,000 అలా వచ్చాయి డబ్బులు కూడా. ఈ డబ్బులు అసలు ఎందుకు ఎందుకు భిక్షాటం చేయమన్నారు? అంటే నువ్వు గురువుగా అవ్వాలి అని అంటే ఫస్ట్ నీ అహంకారం పోతే, ఇదేదో నేను ఫీజు కట్టాను, నాకు సర్టిఫికేషన్ కోర్స్ చేశాను, నేను ఒక గురువుని అట్లా చెప్పుకోవడానికి లేదు అప్పుడు. ఇప్పుడు అలా ఉన్నాయి కానీ అప్పుడు అలా లేదు. 90s లోనే ఇదంతా కూడా. అయితే 91 అనమాట. సో గురుజీ దగ్గరికి అన్నీ తీసుకెళ్ళి ఇచ్చాను. దెన్ గురుజీ అన్నారు, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అని అడిగారు. ఏమనిపిస్తుంది ఇప్పుడు అని అంటే, కాలేజ్ అవన్నీ చదువుకుంటున్నప్పుడు కొన్ని స్టైల్స్ ఉంటాయి, అసలు మనం ఒక తోపు లాగా అనుకుంటూ ఉంటాం. బట్ ఎప్పుడైతే భిక్షాటన అనగానే ఒక రకమైన సైలెన్స్ స్టార్ట్ అయిపోయింది, ఇన్నర్ సైలెన్స్ స్టార్ట్ అయిపోయింది. ఆ టైంలో మా చిన్నన్నయ్య జాయిన్ చేశాడు నన్ను దీంట్లో, యోగాలో, లైఫ్ బాగుంటుందని. మా అన్నయ్య ఫ్రెండ్ ఎవరో నన్ను రోడ్డు మీద చూసి వెళ్ళి చెప్పి, మీ చెల్లెలాడు అడుగుంటుంది, ఏంటి అసలు ఏమైంది అసలు మీ చెల్లెలు గారు. అన్నయ్య ఆల్రెడీ క్లాస్ చేశాడు, అన్నయ్య పంపించాడు, నువ్వు టీచర్స్ ట్రైనింగ్ చేయి, గురూజీ అడిగారు కదా అని. అన్నయ్య అన్నాడు, నాకు తెలుసు, అది ఒక ట్రైనింగ్లే, తను ఒక ట్రైనింగ్ లో ఉంది, ఐఎమ్ సో హ్యాపీ. మామూలు జనాలకి సాధన అంటే తెలీదు, యోగా అంటే తెలీదు. ఆన్ దట్ నోట్ అండి, చాలా మంది భిక్షాటన చేసే వాళ్ళని చాలా తక్కువ చేసి చూస్తుంటారు. అసలు వాళ్ళు ఏ పరిస్థితిలో భిక్షాటన చేస్తున్నారో మనకు తెలియదు. సో అనవసరంగా తిట్టి పాపాన్ని మూట కట్టుకోకూడదు కదా. అంటే నాకు తెలిసి వాళ్ళు పాపాన్ని మూట కట్టుకోరేమో ఇప్పుడు బికాస్ దే డోంట్ నో కదా అని. తెలియకపోయినా ఒక వ్యక్తిని తిట్టే అవునవును, హర్ట్ చేయకూడదు. ఇప్పుడు మిమ్మల్ని అన్నారు, అట్లా చాలా మందిని అంటారు, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా పని చేసుకో అని అంటారు. నువ్వు ఇచ్చే 10 రూపాయలకి ఎందుకు ఈ సజెషన్స్? నేను అదే చెప్పాను వాళ్ళకి, అట్లా కాదు, ఇట్లా సాధనకి వెళ్తున్నాను అని అంటే, ఆయన భిక్ష ఎవరు ఆయన చెప్పింది, ఏ గురువు అసలు ఎట్లా చెప్పాడు అని కొంతమంది అన్నారు. బట్ మిగతా వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు. ఏంటమ్మాయి అసలు ఎంత ధైర్యంగా వచ్చావు నువ్వు, అసలు ఏం చేయమనిపించట్లేదా నీకంటే. స్టార్టింగ్లో కొంచెం అనిపించింది, అమ్మాయి ఏంటి ఇలా చేయి పెట్టి అడుక్కోవడం ఏంటి అట్లని. తర్వాత నాకు ఉద్దేశం తెలుసు ఎందుకు అలా అన్నారు. నేను ఒక మంచి గురువు అవ్వాలంటే ఫస్ట్ అహంకారం అన్నీ వెళ్ళిపోవాలి, జీరోలో ఉండాలి, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, మాటలతో చెప్పేది కాదు కదా. నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ అయ్యి రావాలి అని చెప్పారు కదా. అందుకని ఆ మూలం తెలిసినాక, ఆ ఉద్దేశం తెలిసాక ఐఎమ్ సో హ్యాపీ, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు అక్కడికి వెళ్ళాక గురూజీ ఎలా ఉంది అంత భిక్ష అంత అంటే ఆల్మోస్ట్ ఒక 10 days పట్టింది నాకు భిక్ష తీసుకోవడానికి. సో అలా ఉన్నావు కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అంటే, మాటలు లేవు, అది చెప్పేది కాదు. ఏడ్చేసాను, చాలా ఏడ్చేసాను. అసలు ఇలాంటి అవకాశం ఎవరికైనా వస్తుందా అని అనిపించింది. ఎంత అదృష్టం ఉంటే అలా వస్తుందని. చాలా, మా అమ్మ ఏం సాధన చేసిందో ఇంత రావడానికి అని అనిపించింది. ఇంకా టీచర్స్ ట్రైనింగ్ అంతా అయిపోయాక అన్ని ఊర్లు తిరిగి క్లాసెస్ చేయాలి 15 days. సో ఎవరు ఏ ఊర్లో అయితే వాళ్ళ ఇళ్లలో కొంచెం ఒక రూమ్ ఇస్తారు ఉండడానికి, సేఫ్టీ సెక్యూరిటీ ఇదంతా ఏం ఆలోచించలేదు. ఎప్పుడు అలాంటి సందర్భాలు కూడా నాకు భయంకరంగా ఎప్పుడు ఎదురు అవ్వలేదు. బికాస్ చాలా బాగుండింది. క్లాసెస్ తీసుకుంటూ అంత ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక అన్ని తిరుగుతూ క్లాసెస్ చేయడం మొదలుపెట్టాను. ఆమె లైఫ్ కోచ్, స్పిరిచువల్ సిద్ధ సమాధి యోగా అని. అదొక పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అవును. ఇక ఇప్పుడు అట్నుంచి అటు అలా మెల్లగా జయశ్రీ మాకి లేదు. తర్వాత నేను క్లాసెస్ చెప్తున్నప్పుడు అందులోనే ఉన్నాను. అయితే నాకన్నా ముందు గురూజీ ఒక ప్రెగ్నెన్సీ జంట ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ గురించి చెప్తుంటే నేను నవ్వుకునేదాన్ని. ఎందుకంటే ఇంకా పెళ్లి కాలేదు నాకు. ఏంటి లోపల బేబీ వింటదా, మనం చెప్పే మాట వింటదా అంటే, తల్లి కళ్ళ ద్వారా ప్రపంచాన్ని చూస్తుందా, పాటలు పాడితే కొడుతుంది, కథలు చెప్తే కొడుతుందా, వాళ్ళకి చెప్తుంటే నేను పిచ్చిదానిలాగా నవ్వుకున్నా. అప్పటికి అభిమన్యుడి స్టోరీ తెలీదా మీకు? తెలుసు, కానీ అభిమన్యుడు తెలుసు కానీ చూడలేదు కదా, చూసేదాకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. వీళ్ళకి చెప్తుంటే వాళ్ళు ఇదిగో చూడు బేబీ ఇలా మూవ్ అవుతుంది, నేను చెప్పగానే కిక్కిస్తున్నారు చూడు అనగానే అవునా అట్లా అనిపించేది. తర్వాత నాకు గురూజీ మ్యారేజ్ చేశారు ఆశ్రమంలోనే. నాకన్నా కొంచెం సీనియర్ గురు బాలాజీ గారు అని మా హస్బెండ్ అనమాట. నేను ప్రెగ్నెంట్ అయ్యాక 2000లో అప్పుడు దెన్ గురూజీ మళ్ళీ నాకు ఇట్లా ట్రైనింగ్ ఇస్తుంటే అప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి నేను ఏడ్చాను. అరే ఆల్రెడీ చెప్పింది నిజమే కదా ఇది. అప్పుడు ఇంకా పురాణాలు ప్రాక్టికల్గా ఉన్నాం కాబట్టి చాలా చక్కగా అర్థం అవడం స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు అనేవాళ్ళు నువ్వు ఎలా కావాలంటే అలాగే పుడతారు,
విజువలైజ్ చేయి, సిట్ ఇన్ మెడిటేషన్. ఊరికి ఇలా కావాలి అని అంటే కాదు, దాన్ని కూర్చో, ఊహించాలి. మెడిటేషన్ చేసుకో, విజువలైజ్ మెడిటేషన్ చేసుకో చేసుకో, ఇట్లా గురువు చాలా గైడెన్స్ ఇచ్చారనమాట. అప్పుడు నేను అనుకున్నాను, ఇలా చెప్తున్నారు కదా, అయితే ఒకటి చేసి చూద్దాము. నేను కూడా రైట్ హ్యాండరే, మా ఇంట్లో అందరు రైట్ హ్యాండర్సే. నాకు పుట్టబోయే బేబీ లెఫ్ట్ హ్యాండర్ అయితే బాగుంటుంది, చూద్దాం గురూజీ అట్లా అన్నారు కదా. అండ్ డింపుల్స్ నవ్వుతే నాకు వస్తాయి, మా హస్బెండ్కి ఉన్నాయి, డింపుల్స్ వస్తే బాగుంటుంది, ఇలా అన్ని కూడా గురుజను రాయమనేవాళ్ళు. 15 పాయింట్స్ రాయనేవాళ్ళు. ఎవ్రీడే దాన్నే చూస్తుండు, దాన్నే విజువలైజ్ చేసుకొని మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నాను. సో బాబు పుట్టాడు. బాబు పుట్టినాక అసలు ఎలా అయితే అనుకున్నానో అలాగే పుట్టగానే డింపుల్ ఉంది, ఈజ్ అ లెఫ్ట్ హ్యాండర్. అసలు ఆల్ 15 పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి, అన్ని మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు నాకు ఇంకా కొంచెం నమ్మకం ఏర్పడి ఆల్రెడీ బీజం పడింది అని అనుకో అక్కడే ఈ జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అవును. అప్పుడు మాకు ఆశ్రమంలో సాలరీస్ ఉండో, ఎవరైనా ఏమనిస్తే తినడము ఇచ్చేవాళ్ళు అందరు. మరి అసలు ఏమి ఇవ్వకుండా అట్లా ఉండేది కాదు. అందరూ క్లాసెస్ అయిపోయాక లాస్ట్ డే చాలా గురుదక్షిణలు ఇచ్చేవాళ్ళు, బాగుండేది అంతా. ఆడపిల్ల కదా, గాజులు ఏవో చాలా ఇచ్చేవాళ్ళు. అయితే బాబుని చూసి చాలా మంది అప్పుడు నమ్మకం స్టార్ట్ అయింది అందరిలో. అప్పుడు నాకు అనిపించింది, నేను చెప్పాల్సింది ఇది కాదు, ప్రెగ్నెన్సీ క్లాసెస్ చెప్పాలి. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ గుణగణాలని ఎలా మనం విజువలైజ్ చేసుకోవాలి, బ్రహ్మ మనల్ని రాశారు, మనం బిడ్డ జన్మని కూడా రాయొచ్చు కదా అన్నట్టుగా. మదర్ ఇస్ ద క్రియేటర్. ఎగ్జాక్ట్లీ. సో అది డిజైన్ చేయడం స్టార్ట్ చేశాను. గురుజీ డిజైన్ చేశారు, దానికి ప్రాక్టికల్గా ఇంకొన్ని యాడ్ చేసుకుంటూ వచ్చాను. అప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్లో రాగానే నాకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది డాక్టర్ జయంతి రెడ్డి గారు, జేజే హాస్పిటల్. బికాస్ తను కూడా మెడిటేటర్, తను కూడా మంచి సాధన చేస్తారు. అప్పుడు తను అన్నారు, అరే ఇంత టాలెంట్ ఉంది, నేను రూమ్ ఇస్తాను నీకు, అంతా నేను చెప్తాను ఇవన్నీ. నువ్వు జేజే హాస్పిటల్లో చేసావారా? అప్పుడు జేజే హాస్పిటల్లో చేశాను నేను. స్టార్టింగ్ అక్కడే, నా మూలం అంతా అక్కడే స్టార్ట్ అయిపోయింది. ఆ చిన్న రూమ్ ఉండేది. నాకు ఏం కావాలంటే అన్ని స్పీకర్స్ అన్ని కూడా చాలా బాగా అరేంజ్ చేశారు డాక్టర్ జయంతిమ. తర్వాత నేను అనుకున్నాను ప్రెగ్నెన్సీ యోగా అంటే ఓన్లీ యోగా మాత్రమే అని అనుకున్నా. హాస్పిటల్లో అసలు ప్రీనేటల్ యోగా అంటే ప్రతి ఒక్క ప్రీనేటల్ యోగా ట్రైనరు ఒక హాస్పిటల్తో అటాచ్ అయి ఉండాలి. ఎందుకనంటే నేను యోగా మాత్రమే అనుకున్నాను, యోగాసనాలు అవే నేర్పించేదాన్ని. బట్ దానికి బియాండ్ ఇంకొన్ని ఉన్నాయి. అసలు ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉంటారు వాళ్ళందరూ, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి జయంతి మేడం భలే నేర్పించారు నాకు. చాలా అంటే ఇంకా గైనిక్ సర్టిఫికేట్ ఒకటే తక్కువ అన్నట్టుగా యోగాలో సర్టిఫికేషన్స్ ఉన్నాయి కానీ, బట్ అలా అనిపించేది అనమాట. ఆ డాక్టర్కి చాలా ఓపిక కూడా చాలా ఎక్కువ. ప్రతి ఒక్కటి ఏదన్నా డిఫరెంట్ కేసు వస్తే, ఛాలెంజింగ్ కేసు ఫైబ్రాయిడ్స్ గురించి కానీ ఏదైనా వస్తే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అన్ని. అక్కడ బీజం పడింది. సో నేను గురుజీ ఇప్పుడు బాబు పుట్టాడు, కొంచెం డబ్బులు అవసరం అవుతుంది, సాలరీ కావాలి, ఇన్ని ఇయర్స్ ఫ్రీగా చేసాం కదా అంటే, అప్పుడు గురుజీ అన్నారు, ఆల్రెడీ నేను జ్ఞానం ఇచ్చాను కదా, నువ్వు పెట్టు, ఒక ఆర్గనైజేషన్ పెట్టు, నేనే బ్లెస్ చేస్తున్నాను, నేను దాని నుంచి కొంచెం నాకు కూడా పంపించు గురుదక్షిణగా అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు. అక్కడి నుంచి 5 సెన్సెస్ జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని స్టార్ట్ చేశాను. అయితే గర్భరక్షాంబిక అమ్మవారిని తీసుకురావటం, ఈ జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అసలు ఎట్లా డిజైన్ చేశారు? అమ్మవారు వచ్చేసి ఇది 5th ఇయర్ అమ్మవారు. అంటే నాకే కొంచెం సర్కాస్టిక్గా అనిపించింది. అమ్మ ముఖం నేను చూడలేదు చిన్నప్పుడు, గుర్తులేదు నాకు. మీ అమ్మగారు? మా అమ్మది ఇప్పటికీ గుర్తులేదు. సో ఎప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని. మెడిటేషన్లో ఏదైనా సాధ్యమనంటే కూర్చొని అమ్మ ఫేస్ని చూడడానికి చాలా సార్లు మెడిటేషన్లో విజువలైజ్ చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే నాన్నగారు అనేవాళ్ళు, అన్నయ్యలాగా, చిన్న అన్నయ్య సేమ్ టు సేమ్ ఆ అమ్మలాగా ఉంటాడు, ఇది ఇలాగే అంటే అలాగా ఉంటారు వీళ్ళలాగా ఉంటారంటే ఓకే, బట్ నాకు ఒరిజినల్గా చూడాలనిపించేది. సో ఏడుస్తూ చాలా ఇయర్స్ ఏడ్చేదాన్ని. అప్పుడు ఒక అమ్మవారు కలలో వస్తున్నప్పుడు, దానికి నేను చాలా మంది గురువులను కలిశాను. ఎవరు ఈవిడ దేవత లాగానే వస్తుంది, నిజంగా దేవతనా, అయితే రెగ్యులర్గా వచ్చేది. ఎర్లీ మార్నింగ్ కూర్చొని ఏడుస్తూ ఉండేదాన్ని. ఐ వాజ్ సో ఎమోషనల్. మా హస్బెండ్ అని, ఏం తెల్లవారుజామున లేసి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు అంటే, నిద్ర పట్టడం లేదు, ఇలా అవుతుంది నాకంటే. ఫస్ట్ నేను చెప్పింది డాక్టర్ జయంతిమాకి. జయంతిమా అన్నారు, 10 కొండలు గుట్టలు వెతుకుదాము, ఏమైనా విగ్రహాలు దొరుకుతాయి అలా అన్నారు. తర్వాత ఇంకా తమిళనాడు అట్లా టెంపుల్స్కి వెళ్దాం అన్నప్పుడు అక్కడ వెళ్తుంటే, అక్కడ ఒక చిన్న, అంటే మాకు పాత టెంపుల్స్ చూడడం చాలా ఇష్టం. అప్పుడు అన్నారనమాట, ఇక్కడే ఒక పాత టెంపుల్ ఉంది, వెళ్ళి చూడండి అంటే, ఆ టెంపులే నాకు వచ్చిన అమ్మవారి కల్లో గర్భరక్షాంబిక. అయితే అక్కడ నేను టెంపుల్ ఏడుస్తూనే ఉంటే, అక్కడ ఉన్న పూజారి వాళ్ళు అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావు, పిల్లలు కావాలన్నా అంటే, జయంతి మా చెప్పారు, లేదు పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, ఆమెకి కళ్ళు వస్తుంది, ఈ దేవత ఎందుకు వస్తుంది అని అడిగారు. అడిగితే మీరు ఏం చేస్తారు అని అంటే, ప్రెగ్నెన్సీ క్లాస్, ప్రెగ్నెన్సీ రిలేట్ అయింది.
మీ పూర్వీకులు ఎవరు అని అడిగారు. వాళ్ళు అడుగుతారు కదా మూలాలు. నాకు మా పూర్వీకులు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని నిజంగా తెలియదు. అయితే మా హస్బెండ్ అన్నారు, నేను రీసెర్చ్ చేస్తాను, చేసి నేను చెప్తా అన్నారు. అయితే మా ఊరు వెళ్ళాం. గుంటూరు దగ్గర ముట్లూరు అని ఒక ఊరు ఉంది. ఆ ముట్లూరులోనే మా వాళ్ళు అందరు ఉన్నారు. ఆ ఊరు వెళ్ళి మా హస్బెండ్ అడిగారు, మా మేనత్తలు అంటే నాన్న కజిన్స్ ఉన్నారు. అడిగితే వాళ్ళు చెప్పారు ఏమనంటే, మా పూర్వీకులందరూ కూడా కృష్ణగిరి దగ్గర కుప్పం అని ఉండేది, అక్కడి నుంచి వచ్చారు. అప్పుడు అంతా వేరు లేదు కదా, తమిళనాడు ఆంధ్ర ఏం లేదు కదా సపరేట్గా. అక్కడి నుంచి వచ్చారంటే చూడండి, ఇక్కడ నమ్మడానికి ఒరిజినల్ లింక్ ఎక్కడ అనేది చూడండి. మా మామయ్య గారి వాళ్ళ నాన్నగారు వాళ్ళ పూర్వీకులు కూడా కృష్ణగిరి నుంచే వచ్చారంట, బ్రాహ్మిన్స్. నేను నాయుడు. అండ్ సీ హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్. అండ్ దెన్ ఆ పూజారికి చెప్పినప్పుడు ఆయన అన్నారు, అమ్మ మీరు ఇక్కడి నుంచి వచ్చారు కదా, మీ పూర్వీకులని ఎవరో అమ్మవారితో కనెక్ట్ అయ్యి చేసి ఉంటారు, మధ్యలో మీరు కన్వర్ట్ అయిపోయారు, అటు వెళ్ళిపోయినాక కన్వర్ట్ అయ్యారు. సో అగైన్ షీ వాంట్స్ టు కమ్ బ్యాక్ టు యూ. వచ్చేసారు అదే. కానీ అప్పుడు నాకు అంటే ఈ రుజువులు ఉన్నందుకు నేను నమ్మారు. అప్పుడు అమ్మవారిని కూడా మీ ప్రోగ్రామ్ లో ఇంకా పెయింటింగ్ చేయించాం ఫస్ట్. తర్వాత టచ్ లాగా అనిపించింది, అదే అడిగాను మళ్ళీ విగ్రహం వల్ల అంటే చేయించవచ్చు అంటే, ఇంత పెద్ద విగ్రహం ఉంది ఆల్రెడీ 2 feet 2.5 feet ఉంది. ఆ తర్వాత అది చేయించాక ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళకి క్లాసెస్కి వచ్చిన వాళ్ళు అందరూ దేవుళ్ళు నమ్ముతారని ఏం లేదు. బట్ నేనంటాను, మీ పూర్వీకులను అయితే నమ్మండి చాలు, నమ్మాలని ఏం లేదు, మాకు ఏ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, ఎనీబడీ క్యాన్ కమ్. అయితే వచ్చినప్పుడు కొంతమంది పిల్లలు లేరు ఇట్లున్న వాళ్ళకి ఆ మంత్రాలన్నిటినీ చెప్తూ దాని మీద ఇంకొంచెం రీసెర్చ్ చేసి వాళ్ళకి గర్భరక్ష సాధన అని ఒకటి ఇస్తాము, 7 రోజులు సప్తాహ క్లాస్ ఇస్తాము. అట్లా నెమ్మదిగా అందరు కన్సీవ్ అవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నేను ఒక అమ్మకి ఒక గుడి కట్టించాలి, అది సాధన టెంపుల్ అనమాట, దట్ ఈస్ ఫర్ సాధన అన్నప్పుడు నేను కాళహస్తి అవన్నీ ట్రావెల్ వెళ్తే టెంపుల్లోకి ఇలా కట్టించాలనుకున్నా, అమ్మ శక్తినివ్వు అని అడుగుతున్నప్పుడు అమ్మవారు గర్భంతో ఉండి ఒక బిడ్డతో ఉన్నట్టు కనిపించింది అక్కడ. ఇమ్మీడియట్గా అమ్మవారిని చేయించాం. అమ్మ ఇక్కడ గర్భంతో ఉంటారా, ఇక్కడ ఉంది, అండ్ బిడ్డ. నేను కట్టినప్పుడు ఇలా కట్టాలని నా ఆలోచన అనమాట. అందుకే వెంటనే ఈ అమ్మని కూడా చేయించాం. అయితే ఇప్పుడు ఎవరైతే పిల్లల కోసం ఎదురు చూస్తున్నారో, నమ్ముకొని ఉన్నారో వాళ్ళని మాత్రమే రమ్మంటాము. వాళ్ళు వచ్చినప్పుడు అమ్మని తల మీద పెట్టుకొని మోస్తారు అందరూ. మోసేటప్పుడు అమ్మ నీ భారాన్ని నేను మోస్తున్నాను అంటే, నీ బరువుని నేను మోస్తున్నా, నా బిడ్డ బరువును మోసేలాగా బ్లెస్ చేయ తల్లి అని మనసులో అడగండి అని చెప్తా. అందరు ఎత్తుకుంటారు, టచ్ చేస్తారు. ఇలా వచ్చి ఎట్లా ఉంటుంది. అయితే వీటికి సంబంధించి మీ ప్రోగ్రామ్ మీ పేరు అర్థమైంది నాకు, ఎట్లా స్టార్ట్ అయింది అనేది డెఫినెట్లీ అర్థమైంది. దీని వెనకాల చాలా ఎమోషన్ ఉంది, ప్రేమ ఉంది. తల్లి లేని మీ ఆ లోటు ఏదైతే ఉందో ఈ తల్లి తీర్చింది. ఎంతో మంది పిల్లలు లేదు అన్న ఫీలింగ్ భరించలేదు, ఒక స్త్రీ భరించలేదు అది. అలాగే సొసైటీ నుంచి ఉండేటటువంటి ఈ ప్రెషర్ కానీ లేకపోతే ఆ పోకింగ్ చాలా ఇబ్బంది పెడుతుంది. నేను ఒక పాట రాయించానండి, సంతానమే లేక స్త్రీ జన్మ వ్యర్థమని సంగము మాటలన న్యాయమా. బాగా పాడుతున్నారండి. నేను పాటలు కూడా బాగా, సో బ్యూటిఫుల్. నిమ్ గారు రాశారండి, నిమ్ అని ఉంటారు కదా, ఆయన రాశారు ఇది. అయితే నెక్స్ట్ వీడియోలో పాడతారు కదా, రాచుకుందాం. గోల్డెన్ వీడియోలు ఉన్నాయి, చాలా బాగా మార్గంలో ఉన్నారు మీరు. చక్కగా అమ్మవారి అనుగ్రహంతో ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ప్రెగ్నెన్సీకి సంబంధించి. జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనే ఒక కొత్త సిరీస్, అంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎట్లా మనం జాగ్రత్తలు తీసుకుని అన్నీ మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్స్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ జయశ్రీ గారు. నమస్కారం.